సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మేకను తకియా అనే చోట చంపడానికి నిశ్చయించుకొని అది ఫకీరు కూర్చున్న స్థలము, అచ్చటికి దాన్ని తీసుకుపోయినప్పుడు మార్గ మధ్యంలో అది ప్రాణాలు విడుస్తుంది. శిష్యులు ఎన్ని రకాలో చెప్తూ హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. శిష్యులు 3 రకాలు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకేమి కావాలో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగున తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసేవారు సాధారణులుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ శిష్యులు దృఢమైనటువంటి నమ్మకం ఉండాలి. తోడుగా బుద్ధి కుశలత, ఓర్పు ఉంటే అటివారి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించుట కానీ, హఠయోగం కానీ, ఇతర కఠినమైనటువంటి సాధనలన్నీ అనవసరం.